చికాకు పడేలా గందరగోళంగా ఉన్న ఒక చిన్న గది. కిటికీ నుండి వచ్చే తెల్లవారుజామున వెలుతురు మసకగా గదిలోకి చేరుతుంది. 20లలో ఉన్న ఓ యువకుడు డెలివరీ యూనిఫాం ధరించి అలసటగా మేల్కొంటాడు. కళ్లను కోరుకుతూ తన చీప్ అలారం క్లాక్ వైపు చూస్తాడు. అది 6:00 AM చూపిస్తోంది. అతని ముఖంలో ఒత్తిడితో పాటు ఒక విధమైన సంకల్పం కూడా కనిపిస్తుంది. డెలివరీ బాయ్ తన మోటారు సైకిల్పై భారీ నగర ట్రాఫిక్లో ప్రయాణిస్తున్నాడు. హారన్లు ఘోరంగా మూలుస్తున్నాయి. బస్సులు అతనికి అంటుకున్నట్లే వెళ్తున్నాయి. అతను కార్ల మధ్య బాగా జాగ్రత్తగా ఒరిగి ప్రయాణిస్తాడు. వెనుక నుంచి మరియు పక్కనుంచి చూపించే దృశ్యాలు రోడ్డు మీద పొడుగు ధూళి, వేడి అలలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను ఒక ఎత్తైన అపార్ట్మెంట్ వద్ద బాగా తయారైన కస్టమర్కు భోజనం డెలివరీ చేస్తాడు. ఆలస్యంగా వచ్చాడని కస్టమర్ అతనిపై అరిచేస్తాడు. ఆహారాన్ని తిరిగి విసిరేస్తాడు. టిప్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. డెలివరీ బాయ్ మౌనంగా ఉంటాడు. తలనిమ్రించి నిలబడతాడు. తీవ్రంగా వర్షం కురుస్తోంది. అతను పూర్తిగా తడిచిన స్థితిలో నీటితో నిండిన వీధుల్లో మోటార్ సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు. ఆహారపు బ్యాగ్ను ప్లాస్టిక్తో కప్పి రక్షించుకుంటాడు. గాలి బలంగా వీచుతోంది. దృష్టి స్పష్టంగా కనిపించదు. ఫోన్ స్క్రీన్పై రేటింగ్ తగ్గినట్లు మరియు హెచ్చరిక సందేశం కనిపిస్తుంది. డెలివరీ ఆలస్యం. మళ్లీ అలానే జరిగితే అకౌంట్ నిలిపివేయబడే అవకాశం ఉంది. అతను షాక్కు గురై వణికిపోయినట్టు ఫోన్ను బలంగా పట్టుకుంటాడు. యాప్ లోగో భయంకరంగా మెరిసిపోతుంది. మరుసటి ఉదయం అతను మళ్లీ లేచిపోతాడు. అలసటగా ఉన్నప్పటికీ అతని చూపులో ఆశ కనిపిస్తుంది. హెల్మెట్ ధరిస్తూ బైక్ స్టార్ట్ చేస్తూ ఉదయ సూర్యోదయాన్ని చూసి ఆహ్లాదంగా స్వల్పంగా చిరునవ్వు చిందిస్తాడు.